చిత్రకళా సిద్ధహస్తుడు శ్రీ దామెర్ల రామారావు గారి జీవిత చరిత్ర 3వ భాగం 26/3/25. దీన్ని మాదాటి రాజాజీ అని ఆయన రాశారు. రామారావు కొంతకాలం కలకత్తాలో గడిపి రాజమండ్రి తిరిగి ప్రయాణమయ్యారు. తన సుదీర్ఘ అన్వేషణ పరిసమాప్తి దాని భావి కార్యక్రమానికి ఆచరణకు ఈ కలకత్తా మజిలీ ఒక మార్గాన్ని చూపి ఒక నిర్దిష్టమైన దృక్పథంతో కృత నిశ్చయంతో మహోత్సాహంగా రాజమండ్రి చేరారు. ఆంధ్ర చిత్రకళ పునరుజ్జీవన ఉద్యమాన్ని శంఖం పూరించారు. రామారావు 1922 ఉదయగిరి శిఖరావనికపై బాలభానుడు తెలుగు చిత్రము రచన చేశారు. ప్రజలు మెచ్చి రంబిట చూడరా తమ్ముడా ఆంధ్ర గౌతమునందు సెదటగా గౌతమి వాక్కణమునందు చిగురు పట్టెను చిత్రకళ ప్రవాళ రక్తము తమ్ముడా అని నిడమర్తి సత్యనారాయణ రాజమండ్రిలో ఆయన గురించి చెప్పారు. రామారావు రాజమండ్రిలో స్థిరపడ్డారు. దేశమంతా పర్యటించిన ఫలితంగా తన మార్గం ఏమిటో, తన ఆశయాలు ఆదర్శాలు ఏమిటో నిర్ధారించుకొని గమ్యం సుదూరం లక్ష్య సాధనకు అకుంఠిత దీక్ష కఠోర పరిశ్రమ అవసరం. తను చూసి అధ్యయనం చేసిన అజంతా కుడ్య చిత్రాలు, ఫ్రిస్కో పెయింటింగ్స్, జిలుగు పనిలో అలంకారాలు తర్వాత కాలపు చిత్రకళ కన్నా వాస్తవిక వాదనలు ఉన్న ప్రాథమిక వర్ణాలలో అనేక వెలుగు నీడలు చూడకపోయిన బింకమైన రేఖలతో బుద్ధదేవుడి జీవిత గాథ అతి రమ్యంగా చిత్రించడమై పోతే వివిధ శైలులోని రాజస్థానీ సూక్ష్మకర చిత్రాలు అంతగా వాస్తవికమైనవి. వాటిలో ఎప్పుడూ వ్యక్తుల ప్రక్క దృశ్యమే చూపించబడి మొఘల్ రాజస్థానీ చిత్రకళా సంయోగంలో పరాకాష్ఠ పొందింది కాంగ్రా శైలి చిత్రకళ. తర్వాత భారతదేశంలో ఆ కళా ప్రాశస్త్యం కూడా క్షీణించిపోయి పైగా భారతీయ చిత్ర శిల్పకళ మతానికి కవిత్వానికి ప్రాధాన్యమిచ్చి 18వ శతాబ్దం తర్వాత 20వ శతాబ్దం ప్రారంభానికి కళారంగంలో స్తబ్దత వచ్చింది. పరాయి ప్రభుత్వంలో మన కళలకు గ్రహణం పట్టి ఈ శతాబ్దిలో ప్రారంభంలో బెంగాల్లో ఆధునికులు నూతన ప్రయోగాలతో అవనీంద్రనాథ చటర్జీ ఆధ్వర్యంలో బెంగాల్ స్కూల్ అనేటువంటిది ఆవిర్భవి. భారతీయ శిల్ప లేఖనాలను ఆధారంగా ఎనాటమీకి దేహ నిర్మాణం ప్రాధాన్యం ఇవ్వకుండా ఆకృతులను చిత్రించి జపనీయుడు వాష్ టెక్నిక్ అంటే నీటి రంగులు తేలికగా పూతనిస్తూ పదే నీటిలో కడగటం అనే దాన్ని స్వీకరించి కొత్త శైలి ప్రారంభించి ఇకపోతే దక్షిణాదిన కృషి లేదు. తాను బొంబాయిలో పూర్తి పాశ్చాత్య రీతుల్లో ప్రకృతికి మానవ దేహ నిర్మాణ శాస్త్రానికి ప్రాధాన్యం ఇస్తూ అధ్యయనం చేసి గ్రీకు చిత్రకళను కూలంకషంగా మధించారు. అదే పద్ధతి అనుసరిస్తే భారతీయత లోపిస్తుంది. ఆ చిత్రాలకు యూరోపియన్ చిత్రకళకు నకలుగా ముద్రపడు. తానొక నూతన శైలిని కనుక్కో, కొత్త ప్రయోగాలు చెయ్యాలి. రామారావు ప్రాక్ పశ్చిమ శైలులను మేళవి పాశ్చాత్య వాస్తవికవాదం భారతీయ ఆధ్యాత్మికతలలో ఒక కొత్త శైలిని సృష్టించారు. దీనికి దేశంలోని కళాకోవిదు ఆంధ్ర స్కూల్ అని పేరు పెట్టారు. రామారావు భవిష్యత్తు ఉజ్వలంగా కనిపి తాను చిత్రకారుడు కావటం కాకుండా రాజమహేంద్రవరంలో ఒక పీఠం స్థాపించి మిత్రుడు వరదా వెంకటరత్నం అనారోగ్యం ఆర్థిక పరిస్థితుల్లో కళా సాధన కుంటుపడి అతనే తనకు తోడుగా నీడగా ఉండగలడని భావించాడు.
మూలపడిన మిత్రుడి కుంచి రచనా సామగ్రి తీయించి తిరిగి కళా సాధనకు ప్రోత్సహించాడురా. ఇంకా ఉత్సాహవంతుడైన కొందరిని పోగు చేసి తన ఆశయ సాఫల్యానికి వాళ్లలో సోదరి బుచ్చి కృష్ణమ్మ, చామకూర సత్యనారాయణ, వరాహగిరి భాగీరథి ప్రభృతులు ఆ కాలంలోనే ఈ కాలంలోనే చిత్రించబడింది సిద్ధార్థ రాగోదయం అనే చిత్రం. రాజవంశంలో జన్మించిన ప్రాపంచిక చింతనలేని సిద్ధార్థుని రాజ్యాధికార వైభవం, భోగలాలస కలిగించేందు చక్రవర్తి శుద్ధోదనుడు అనేక ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నాల్లో భాగంగా అప్సరసలను మించిన రాకుమార్తెలను పరిచయం ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చిత్రించిన చిత్రం. అతిలోక లావణ్యవతి అయిన యశోదను చూసిన రాకుమారుడి రాగోదయము. బహుధా ప్రశంసించబడిన ఈ చిత్రం బహుమతి పొంది సిలోన్కు చెందిన ఒక సంస్థ చేత సంపన్నుడి చేత కొనుగోలు చెయ్యబడింది. అదే చిత్రం అనేక మార్పులతో ప్రయోగాలు చేశాడు రామారావు. ఆ చిత్రమే కాదు, ఏ చిత్రమైనా 2-3 సార్లు ఒకదాని వెనక ఒకటి మరుగులు దిద్దు చిత్రిస్తే కానీ తృప్తి పొందేవాడు కాదు. తన ఆశయాలు ఆదర్శాలకు అనుగుణంగా ఆంధ్ర సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆర్ట్స్ అనే సంస్థను స్థాపించాడు రామారావు. ద్విగుణీకృతమైన కృషిలో నిరంతరం అత్యంత వేగంగా చిత్రించటం మొదలుపెట్టి అవకాశం చేజారిపోతున్నట్లు, కాలం గతించిపోతున్నట్లు, కాలం సరిపోతుందా అని ఆతృతతో క్షణం వృద్ధపరచకుండా కాల సాధన చేశారు. తగిన శరీర దారుఢ్యం లేని కళాజీవి కష్టించి పని చేయలేడు. ఎంత నిపుణుడైన కళ యొక్క అంతం చేరడానికి తగిన శక్తి, ఆరోగ్యం కావాలి. దుర్బలుడైన కళాకారునికి చిత్రాలలో జీవపటుత్వం కనిపించేదని సత్యం గ్రహించిన రామారావు దీక్షతో వ్యాయామం చేసి మంచి ఆరోగ్యం, చక్కని శరీర సౌష్ఠవం పొందారు. ఏ దుర్వ్యసనానికి లోను కాక అతి నిర్మల నిరాడంబర జీవితం అలవాటు చేసుకో. అతని దినచర్య చాలా క్రమబద్ధం. వృద్ధుటే లేవటం, కసరత్తు చేయటం, 12 గంటలకు చిత్రరచన, భోజనం తర్వాత గంట విశ్రాంతి, తర్వాత తిరిగి సాయంత్రం వరకు చిత్రరచన, మళ్ళీ వ్యాయామం, రాత్రి భోజనం తర్వాత స్వల్ప గ్రంథ పఠనం. అది అతని సామాన్య దినచర్య. ఒకవైపు కళా సాధన, శిక్షణ, వ్యాసంగం సంతృప్తికరంగా సాగుతుండగా భార్యతో వైవాహిక జీవితము ఆనందము, మధురము అనుభవిస్తుంది. సాంసారిక జీవితం కళాకృషికి ఏమాత్రం ఆటంకం కాదని విధంగా తోడ్పడుతూ సతీమణి సత్యం తాను కూడా చిత్రరచన చేస్తూ భర్తకు తోడ్పడుతూ నిజంగా సహధర్మచారినిలా అంతేకాక రామారావు ఆమె ఆదర్శ స్త్రీ. ఆమెను అనేక భంగిమలలో పెన్సిల్తో, రంగులతో చిత్రించారు. తను చిత్రించిన భావచిత్రాలలో నాయికకు తన పత్ని రూపాన్ని ఇచ్చేవారు.
వారి దాంపత్య జీవిత ఫలంగా ఒక పుత్రుడు జన్మించాడు. ఆ సమయంలో ఆనందంతో రామారావు, నేను పరిపూర్ణ చిత్రకారుని అవుతానో లేదు, కానీ నా పుత్రుడు మాత్రం పరిపూర్ణ కళాకారుడవుతాడు. నాకొక శిష్యుని ప్రసాదించి పరమేశ్వరుడు నాపై అపార అనుగ్రహం చూపాడని ఉత్తరం రాశాడు మిత్రుడు రావంతి. కానీ దుర్విధి ఆ దంపతుల మురిపాన్ని ఎంతో కాలం నిలపర. 6 నెలల వయస్సులో బాలుడు గతించాడు. రామారావు అపరిమితమైన విచారం పొంది ఆయన హాలాహలంలా ఆ దుఃఖాన్ని దిగమింగి మరింత కఠోరంగా సాధన చేశాడు. కళా తపస్సు ఏ కష్టాన్నైనా దుఃఖాన్నైనా మరిపిస్తుంది కదా. ఆ సమయంలో మిత్రుడు బధేకా మరణించాడనే దుర్వార్త మరొక దెబ్బ కొట్టే. మానసికంగా కృంగదీయ ప్రయత్నించిన పట్టుదలతో ముందుకు సాగిపోయాడు రామారావు. ఈ కళా సాధనలో తటస్థిస్తున్న ఎదుర్కోవాల్సి వస్తున్న ఇడుమలన్నీ కష్టాలు అనుభవిస్తుంది. ప్రస్తుతం నా ఆశయ సాఫల్యానికి కొందరు మిత్రులు విద్యార్థులు లభించారు. వారితో పాటు ధ్యేయ సాధన కృషి చేసి తర్వాత యావత్ భారతం పర్యటించి మా చిత్రాలన్నీ ప్రదర్శిస్తానని మరొక లేఖలో రావల్కు రాశారు. 1923 అఖిల భారత స్థాయిలో ఒక చిత్రకళ ప్రదర్శన ఏర్పరిచాడు రామారావు. దేశంలో ఎందరో చిత్రకారులు సమధికోత్సాహంతో పాల్గొన్నారు. ఈ ప్రదర్శనలో రాజమహేంద్రవరం చైతన్యవంతం అయి రామారావు కృషి ప్రతిభ క్రమంగా వికసిస్తుంది. కీర్తి సౌరభం దేశం నలుమూలల అలముప్పదు. భారత చిత్రకళా పటంలో రాజమండ్రికి ఒక విశిష్ట స్థానమే లభించింది. ఎందరో కళా కోవిదులు, విమర్శకులు, కళాభిమానులు, విద్యార్థులు దృష్టి మహేంద్రవర కళా చైతన్యంపై ఆసక్తిగా ప్రసరించి తిరిగి అఖిల భారత చిత్రకళా ప్రదర్శన 1924లో కూడా మహావైభవంగా జరిగింది. ఈ ప్రదర్శనకు అంతకు ముందు నుంచి సోదరుడు వెంకట్రావు చేదోడు వాదోడుగా సొసైటీ నిర్వహణలో ప్రదర్శన ఏర్పాటులో చాలా సహాయకారంగా ఉండే. వరుసగా ఒక్కొక్క చిత్రం రామారావు సృష్టించేవాడు. కృష్ణలీలలు, అజంతా విహార్, కపోతాలు చిత్రించాడు. ఇప్పుడే రామారావు చిత్రం కృష్ణలీలలు ఢిల్లీలో ప్రదర్శితమై అక్కడి నుండి లండన్లో ఇంపీరియల్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్స్లో ప్రదర్శించబడి అది భారతదేశం నుండి ఎన్నుకొన్న 12 చిత్రాలలో ఒకటి. రామారావు కళా కృషి సృష్టి ప్రపంచ దృష్టి ఆకర్షి. ద బ్రిటిష్ ఎంపైర్ రివ్యూ ప్రత్యేకం రామారావు చిత్రాన్ని పేపరి వెన్నెల్లో ప్రకాశించింది. నంది పూజ, రామవద రామ నివాసం, కైకేయి దురాలోచన, కార్తీక పౌర్ణమి, పుష్పాలంకారం, గ్రీష్మచంద్రుడు, కుంజనవనం మొదలైన సాముదాయిక వర్ణ చిత్రాలు అతని స్వర్ణతూలిక నుండి వెలువడిన అపూర్వ కళాఖండ. అవి కాక విరామ మెరుగని అతని కుంచె చిత్రించిన దృశ్య చిత్రాలకు లెక్కేలే. రామారావు రోజు సాధనలో అందం, అంగసౌష్ఠవం గల మోడలు ఉండే. తన చిత్రాల్లో భంగిమ ఆమెను ఉపయోగించి అనేక ప్రాథమిక చిత్రాలు పెన్సిల్తో గీసేవారు. ఆ స్త్రీమూర్తి అనేక నగ్న చిత్రాలకు వివిధ భంగిమలలో ప్రేరణ ఇచ్చేది. అనేకమైన పెన్సిల్, ప్యాస్టల్, నీటి రంగుల్లో చిత్రించిన ఆమె నగ్న చిత్రాలు రామారావు సాధన అధ్యయన దీక్ష స్పష్టం చేస్తారు. అమాయిక అనే నీటి రంగుల్లో చిత్రించిన రామారావు చిత్రం నగ్న చిత్రాల్లో కలికితురాయిగా చెప్పుకోబడబడి ప్రకాశవంతమైన రంగుల్లో నేపథ్యంలో కలంకారీ తెర ముందు 2 చేతులు తల వెనక పెట్టుకొని కొయ్యలు వణికిస్తూ పసిమి ఛాయలు నిలిచి ఉన్న అపూర్వ సుందరి చిత్రం ఇది. అర్జున, ఊర్వశి, ద్రోణాచార్య, అభిమన్య పతన్ రామారావు చిత్రించిన పౌరాణిక చిత్ర పరంపరలు
ప్రముఖమైనవి ఈ కాలంలో వచ్చినవి. బొంబాయి, నాగపూర్ కళా ప్రదర్శనలు ప్రదర్శింపబడి బహుమతులందుకున్నట్లుగా పెద్ద వెలకు అమ్ముడైపోయాయి. చాలామంది చిత్రకారులు స్త్రీమూర్తిని చిత్రించిన అందంగా శ్రద్ధగా పురుషాకృతిని చిత్రించలేరను, లేక స్త్రీమూర్తిలోని మార్దవ లావణ్య సౌందర్యం పురుషుల్లో ఉండదనో భావిస్తారు. కానీ రామారావు చిత్రాల్లో కుమార, యవ్వన, వార్ధక్య దశలలో ఉన్న ఏ పురుష స్త్రీ ఆకారాలైన మనోజ్ఞంగా సమాన ప్రతిభలో కనిపిస్తుంది. అంతెందుకు, చిన్న రాయి చెట్టు కూడా ఎంతో కళాత్మకంగా అత్యంత నైపుణ్యం కనపరుస్తాయి ఆయన చిత్రాలు. రామారావు చిన్న చిత్రమైన పెద్ద చిత్రమైన ఎంతో నిర్దుష్టంగా విశిష్టంగా చిత్రించేవారు. అందుకు కారణం తను చిత్రించబోయే చిత్రాల్లో మానవాకృతులు కానీ, చెట్టు చేమలు కానీ, పశుపక్షాదులు కానీ, అవసరమైతే ఆఖరకు చిన్న బల్ల అయినా సరే ముందుగా వాటిని ఎదుట ఉంచుకొని క్షుణ్ణంగా అధ్యయనం చేసి అనేక స్కెచ్లు వేసుకొని ఒక అవగాహన ఏర్పడిన తర్వాతే తన చిత్రాలలో ప్రవేశపెట్టేవారు. కుంజవనం చిత్రం మొదలుపెట్టి అసంపూర్తిగా ఉంచేశాడు. ఒకసారి కొన్నాళ్ల తర్వాత స్కెచింగ్ వెళ్ళినప్పుడు అందమైన మామిడి చెట్టు చూడటం జరిగింది. వెంటనే ఆ చెట్టు స్కెచ్ తీసుకొని దానికి సంపూర్ణమైన కుంజవనంలో ప్రవేశించబెట్టగా ఆ చిత్రం అద్భుతంగా తయారైంది. తాను వేస్తున్న ప్రతి చిత్రం దేశంలో ప్రతి ప్రదర్శనలో ప్రదర్శింపబడి పురస్కారాలు అందుకొని కళా కోవిదుల ప్రశంసల చేత కీర్తింపబడి అమ్ముడైపోయాయి. అయినా తీరని తపన, అసంతృప్తి వేధిస్తూనే తన ప్రయోగ పరంపరలో ఆవిర్భవించిన ఆంధ్ర శైలి ఇంకా పరిపూర్ణ ఆకృతి రాలేదు. తను అనుకున్న ఆశించిన రీతిలో లేదు అది ఇంకా అనుకున్నారు. ఈ ఆంధ్ర శైలిలో ఆకృతులు పాశ్చాత్య రీతిలో చిత్రతమయ్యే విధంగా అత్యంత వాస్తవ రూపాలే అయిన రంగుల్లో, భావనలో మాత్రం భారతీయ శైలిలో కనపడేటువంటి చదునుతనంతో ఉంటాయి. వెలుగు నీడలు లేకుండా చిత్రాల్లో పాత్రల వస్త్రధారణ, వారి చీర మడతలు రాఫెల్ చిత్రాన్ని జ్ఞప్తికి తెస్తాయి. ప్రకాశవంతం, స్వచ్ఛమైన వర్ణన విధానం, రంగుల విధానం, పంపకం, డిస్ట్రిబ్యూషన్, దింకమైన సన్నటి రేఖాపాడు, ఆకృతుల సమతూకపు అమరిక, అతనికి కుంచెపై వర్ణాలపై గల ప్రభుత్వం, తేట తెల్ల మాస్టరీ అంట ప్రభుత్వాన్ని, మాస్టరీని వెల్లడి చేస్తాయి. అయితే తను అనుకున్న విధంగా లోగడ చిత్రించిన భావిచెంత అనే చిత్రమే తిరిగి డబుల్ ఇంపీరియల్ సైజులో చిత్రించాలని మొదలు పెట్టారు. పాత చిత్రం పరికరాలు, వాతావరణం కథీయవాడుకు చెంది. అవైతే ఈ చిత్రం పూర్తిగా తెలుగు గ్రామీణ దృశ్యం, తెలుగు పడుచులు, భావిచెంత నీళ్లు పట్టుకోవడం, ముచ్చటలాడుకోవడం చిత్రించారు. అయితే ఈ చిత్రం పూర్తి చేయక సగంలోనే ఆపుచేది. కారణం, లోగడ చిత్రాల్లో లేని వెలుగు నీడలు కొద్దిగా ప్రవేశపెట్టే ప్రయోగాల్లో ఉన్నందువల్ల అందుకు కొన్ని చిన్న చిత్రాలు ఆ విధంగా సాధన చేసి తయారు చేసి ఫలితాలు పరిశీలిస్తున్నాయి. గౌతమ ప్రలోభమనే చిత్రానికి ప్రాథమిక రేఖాచిత్రం తయారు అయింది. అప్పుడు 1924లో కెనడాలో టొరంటో, వెంబ్లీలో రామారావు చిత్రాలు ప్రదర్శింపబడుతుంది. కీర్తి శిఖరాలను అధిరోహిస్తున్నాడు క్రమం. రామారావు కళాకృషిని లండన్లో తను పొందిన మెప్పు కూల్డ్రే మురిసిపోయారు. పూర్వంగా త్రివేణిలో ఆ ముచ్చట్టు వ్రాశాడు. తన శిష్య బృందం ప్రగతి సాధిస్తారు. పుత్రుడు వరదా వెంకటరత్నం కూడా కళల్లో అభివృద్ధి కనిపిస్తున్నారు. కానీ తనలా పూర్తిగా కాలం వెల్లించలేకపోతాడు. కళా సాధనకు అతని చిత్రాలు దేశంలో వార్షిక ప్రదర్శనలో పాల్గొంటున్నాయి.
ఇప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్న బతుకు తెరువులు స్కూల్లో చిత్రలేఖనోపాధ్యాయుడిగా చేరి కళా సాధనలో వ్యాసంగంలో తనకెంతో తోడ్పాటుగా ఉన్నాడు. శ్రీ చామకూర భాష్యకారులు కూడా బొంబాయిలో చిత్రకళ అభ్యసించి రాజమండ్రిలో సొంత స్టూడియో నిర్మించుకొని కృషి చేస్తున్నారు. అతడు తమ్ముడు సత్యనారాయణకు చిన్నతనం నుంచి చిత్రకళపై అభిరుచి అయిన అన్నగారి వద్ద తగిన ప్రోత్సాహం లభించక రామారావునే ఆశ్రయించాడు. కానీ అతని పేద స్థితి రంగులు కుంచెలు కొనడానికి అనుమతించేది కాదు. అయినా రామారావు ఎంతో ఆధారంతో అతనికి శిక్షణనిచ్చి ఆదరణతో కొన్ని చిత్రాలు వేయించి మిత్రుడు డగ్లస్ చేత కొనిపించి ఆ సొమ్ము తన వద్దనే ఉంచుకొని అవసరానికి ఖర్చుపెట్టి సత్యనారాయణ పురోభివృద్ధికి కృషి చేశారు. ఇక తన దగ్గర చేరిన భగీరథి మానవ కృతులు కన్న దృశ్య చిత్రాలపై సూక్ష్మకాల చిత్రాల వలె అతి చిన్న సైజులో కూడా దృశ్య చిత్రాలు నీటి రంగుల్లో చిత్రించేవారు. సోదరి బుచ్చి కృష్ణమ్మ కూడా ఎంతో ఉత్సాహంతో కృషి చేస్తూ ప్రదర్శనలో కూడా పాల్గొని శ్రీ వరద వెంకటరత్నం యావజ్జీవితం కళారాధన మిత్రుడు రామారావు పవిత్ర స్మృతి నిర్మాణి తన సర్వశక్తులు ధారపోసిన నిస్వార్థ త్యాగధరుడు. తనంతటి చిత్రకారుడు అంతకు మించిన ఆచార్యోత్తం. అనేక విద్యార్థులకు కళాభిక్ష వాళ్ళ శ్రేయస్సుకి పాటుపడిన సద్దు 1963లో తన 68వ రాజమండ్రిలో చనిపోయారు. ఆయన చిత్రాలు దేశ విదేశాల్లో ప్రదర్శించబడి బహుకృతులు ప్రశంసలు పొంది అమ్ముడైపోయాయి. చామకూర భాష్యకారులు సృజనాత్మక కళాకృషికి స్వస్తి చెప్పి కేవలం రూపచిత్రాలే చిత్రిస్తూ 1972లో చనిపోయారు. చామకూర సత్యనారాయణ బొంబాయి వెళ్ళి పట్టభద్రుడై మద్రాసులో స్థిర నివాసం ఏర్పరచుకొని చామకూర ఆర్ట్ అకాడమీ స్థాపి చాలా కాలం సౌత్ ఇండియన్ ఆర్ట్ సొసైటీ కార్యదర్శిగా దక్షిణ భారతంలో కళాభివృద్ధికి పాటుపడి అయితే ఈయన కూడా రూపచిత్రకారుడుగానే పేరు పొందారు. ఆంధ్రప్రదేశ్ లలిత కళా అకాడమీ ప్రథమ ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోబడి దేశంలో ఎస్ఎస్ చామకూర్ అనే పేరుతో ప్రసిద్ధి చెంది 1978 జూన్ 8 పరలోక శ్రీ వరాహగిరి వెంకట భగీరథి జీవన భృతికై డ్రాయింగ్ డ్రిల్ మాస్టర్గా పనిచేస్తూ యావత్ భారతదేశం పర్యటించి అనేక నీటి రంగుల దృశ్య చిత్రాలు చిత్రించి ఆధ్యాత్మిక చింతన పరుడైన ఆయన ఒక్కొక్కప్పుడు చిత్రాలపై దేవుడి పేర సంతకం చేసేవాడు. ఆర్థిక దుస్థితిలో తగిన గుర్తింపు ప్రశంస రాకుండానే ఆంధ్ర చరిత్రగల రంగానికి ఎనలేని సేవ చేసి 1950లో చనిపోయారు. శ్రీమతి దిగుమతి బుచ్చి కృష్ణమ్మ ప్రముఖ సాంఘిక కార్యకర్త చిత్రకారుని ప్రసిద్ధ దేశభక్తుడు దిగుమతి హనుమంతరావు నెల్లూరు దగ్గర పల్లెపాడు గ్రామంలో పినాగని సత్యాగ్రహ ఆశ్రమ నిర్మాత గారి అర్ధాంగి. చిత్రకళలో నిష్ణాతులై తన సీతానగరంలోనే కస్తూరిబా గ్రామ సేవిక శిక్షణ కేంద్ర కార్యదర్శిగా పనిచేస్తూ ఇప్పుడు పదవీ విరమణ చేసి ప్రశాంత జీవితం గడుపు. చేతిలో చెయ్యబడిన పని ఎంతో ఉంది. ఎన్నో ఊహలు భావాలు వెన్నాడుతున్న ఎప్పటికవుతుంది ఈ పని అనే ఆందోళన కాలం చాలటం లేదే అనే ఆతృతతో క్షణం వ్యర్థ చేయకుండా సాధన చేస్తున్నాడు రామారావు. అతను అతన్ని సంభాషణలోకి దింపడం నాకు సాధ్యమయ్యేది కాదు. మితభాష మేడపై అంతస్తులో ఉన్న అతని స్టూడియోలో అనేక చిత్రాల మధ్య కూర్చొని నాకు వాటిని చూపిస్తూ
ఇదే నా ప్రపంచం అనేవాడు అంటాడు హరీంద్రనాథ్ చటోపాధ్యాయ్. ఆనాటి స్మృతులు తలచుకుంటూ ఇంటి వద్ద నిరంతర కృషి సాగిస్తూనే దృశ్య చిత్రాలకు బాహ్య ప్రదేశాలకు వెళుతూ ఉండేవాడు. ఒక్కొక్కసారి గుమ్మూరు కొండలపై రాత్రిళ్ళు కూడా గడిపి వెన్నెల్లో ప్రకృతిని చిత్రించేవాడు రామ. 1924 డిసెంబర్ గడుస్తుంది. అంతవరకు చేసిన కృషిని సమీక్షించి నూతన సంవత్సరం కార్యక్రమం నిర్ణయం చేసుకున్న 1925 రామారావు తిరుపతికి ప్రయాణమయ్యారు. వెంట తన రచనా సామగ్రి తీసుకొని నల్లమల కొండలు, అడవులు, అప్రాకృతిక శోభకు పులకించిన రామారావు అనేక స్కెచ్లు వేసుకున్నారు. తిరుమలపై స్వామి పుష్కరిణిని అనే దేవాలయ స్తంభాలు, శిల్పాలు, పరిసర దృశ్యాలతో పెద్ద స్కెచ్ బుక్ నిండిపోయి ఆలోచన తరంగిత మానసంలో నిర్ణీతమైన భావి కార్యక్రమ పరిపూర్తిగై భావనా స్రవంతిలో ఓలలాడు తిరుపతి నుండి తిరుగు ప్రయాణం చేసి రాజమండ్రి పెదవాడ సమీపిస్తుండగా స్వల్పంగా జ్వరం తగిలి ఆ జ్వరమే రాజమండ్రి చేరేదాకా మసూచిగా మారింది. రామారావు నిర్వేదంతో కుంగిపోయాడు. నియమబద్ధ జీవనం చేస్తున్న తనలాంటి సౌందర్యాధకుడి భయంకర మహమ్మారి ఉపశమించిన పర్యవసనం ఎలా ఉండు. అయితే మహమ్మారి తిరుగుముఖం పట్టడ తన జీవిత చరమాంకం సమీపించిందని రామారావు గ్రహించాడు. తన ఆశయాలు ధ్యేయం నెరవేరుడు, తను గంధ మధుర స్వప్నాలు ఫలించడ, తన సహచారిని 16 ఏండ్లైనా నిండలు ఎన్నో ఆశలు నిరాశలైపోతు ఎంతనే దీన సోదరుడై కూర్చున్న సోదరుడు వెంకట్రావుతో అన్నా నేనిక జీవించనా, ఎవరు నన్ను బతికించలేరా అని వేదనా భరిత హృదయంతో ప్రశ్నించాడు. విధి నిర్ణయం ఎవరేం చెయ్యగా విధి వంచితుడై 1925 ఫిబ్రవరి 6వ తేదీ నిండు యవ్వనం 28 ఏండ్లు నిండకుండానే సిద్ధహస్తుడు రామెర్ల రామారావు పరలోక గతుడయ్య. అంటే 100 ఏళ్ళు కూడా దాటిపోయింది ఆయన చనిపోయి. ఈ దివ్య హస్తాలు అతృప్త మృత రూపాన్ని సృష్టించాయో అవి అచేతనమైపోయి. ఈ నేత్రద్వయం సృష్టి సౌందర్యాన్ని ఆస్వాదించి అపూర్వ కళాఖండాల సృష్టికి దోహదం చేశాయో అవి శాశ్వతంగా నిద్రించాయి. వసంత శోభలో విరబూసిన పుష్పవనం ఏ దావానవరం వల్లనే విద్యుద్ఘాతం వల్లను మండి భస్మమైపు చిత్ర కళాంబరంలో ఒక ధృవతార రాలిపోయి. అతి చిన్న వయస్సులోనే సుప్రసిద్ధ ఆంగ్లో ఫ్రెంచ్ చిత్రకారుడు రిచర్డ్ పార్క్ బెనింగ్టన్ వలె ఆంధ్ర చిత్రకళ పునరుజ్జీవన ఉద్యమ వైతాళకుడు సిద్ధహస్తుడు దామెర్ల రామారావు అమరుడయ్యాడు. సారిపోవని కొంచెం జాతి పిల్లలకిచ్చి స్వర్గరాజ్యం కళా సౌరుగాంచ్ వీడిపోవని కీర్తి వాడవాడల నింపి స్వర్గవాసుల కీర్తి బరువు తగ్గిపోవని రంగు తన జాతిపై పోసి ఆకాశ రంగులను అరయనించి చెక్కు తగ్గని పేరు సీమలను తనియించ పైనున్న వారిపై పంతగించి నింగి కెగరని యవ్వన పొంగువేళ పిల్లవాడై స్వర్గము పెద్ద తలపు రోసి రాజయ్య నీ వీత దొడ్డవాడు 28 ఏండ్లకే ఇలనువే
ఆదుర్తి వెంకట నరసింహమూర్తి నల్ల కలువలు అనే ఒక పుస్తకంలో ఈయన గురించి అన్నారు. అశనిపాతం వంటి రామారాయుని మృతికి యావత్ కళా ప్రపంచం దిగ్భ్రమచ్చింది. దేశం నలుమూలల విషాద ఛాయలు అలముకున్నాయి. బొంబాయి ఆర్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా బొంబాయి నగరంలో సంతాప సభలు జరిపి శ్రీ లియోనర్ హీత్ గ్లాడ్స్టన్ పాల్గొన్న ఆ సభలలో ప్రసిద్ధులైన శ్రీయుతులు ఓక్, సాధే, ఫెర్నాండెజ్, వకీల్, చపాల్కర్, పాట్కే, ప్రీతివాలా మొదలైన ఆచార్యులు, చిత్రకారులు, విమర్శకులు, శిల్పులు, స్వర్గీయ సిద్ధహస్తుని ప్రతిభా పాటవాలు వేణువుళ్ళ కీర్తించి జోహార్లు అర్పి అడియార్ దివ్య జ్ఞాన సమాజం నుండి ప్రఖ్యాత కళా విమర్శకుడు కులపతి జేమ్స్ గజిన్స్ ఆయన అకాల మరణం నన్ను విచలితుణ్ణి చేసి భారతదేశంలో సృజనాత్మక కళల పునర్వికాసాన్ని తీరని నష్టం వాటిల్లి. అతని సిద్ధహస్తం సౌందర్యం, దాని నిర్దిష్ట వ్యక్తీకరణ అన్వేషించే అనుకులకు స్ఫూర్తినిస్తుందని ఆశించ. ఆయన ఆకస్మిక మృతి మన చేతిలో లేని సృష్టిమలు, కానీ భారతీయ కళల పునరుజ్జీవనానికి దోహం చేసే ఏ శాఖకు అకుంఠితమైన కృషి చేశాడో దాన్ని కొనసాగించడం మన ధర్మమని శాంతినికేతన్లో విశ్వవిఖ్యాత కళా విమర్శకుడు డాక్టర్ స్టెల్లా క్రేంపరిచ్ అతని మృతికి ఆంధ్రదేశమే యావత్ భారతదేశం గొప్ప చిత్రకారుణ్ణి కోల్పోయింది అన్నాడు. దురదృష్టవశాత్తు ఆయన పరిపూర్ణ ఫలాన్ని మనం పొందలేకపోయిన ఆయన చేసిన కృషి వదలని సంపద కాల పరీక్షకు నిలుస్తాం. అటువంటి స్రష్టను మనం తరచూ చూడలే. ఆయన వేసిన చిత్రాలు స్వయంగా తానే చూసే భాగ్యం నాకు కలిగి. అతను నాయకుడు. అతని దేశ ప్రజలు అమరునిగా ఎంతగా రుణగ్రస్తులై ఉన్నాము గ్రహించి ఆయన ఆశయ సాఫల్యాన్ని పాటుపడాలని నా ఆకాంక్ష అని నివాళులు అర్పించారు. కలకత్తాలో సొసైటీ ఆఫ్ సైన్స్ ఆర్ట్స్ సంతాప సభ జరిగింది. అంతేకాక దేశంలో ప్రముఖ కళా సంస్థలన్నీ సభలు నిర్వహించి నివాళులు అర్పించి ముందెన్నడూ ఏ చిత్రకారుడికి ఇవ్వనంత ప్రాధాన్యత లండన్లో బ్రిటిష్ ఎంపైర్ రివ్యూ, దేశంలో అతి ప్రముఖ దినపత్రిక మాసపత్రికలు రామరాయని ఆకస్మిక మృతి నివ్వెరపోయి ప్రత్యేక వ్యాసాలు ప్రచురించి విఖ్యాత సంపాదకులు శ్రీయుతులు ఎన్ఏ బ్రైల్వి, బొంబాయి క్రానికల్, ఎస్ రంగాస్వామి ది హిందూ, కాశీనాథు నాగేశ్వరరావు ఆంధ్రపత్రిక, టంగుటూరి ప్రకాశం స్వరాజ్, గుట్నూరి కృష్ణారావు కృష్ణపత్రిక, డాక్టర్ పట్టాభి సీతారామయ్య జన్మభూమి లేఖినులు కన్నీరు కార్చారు. తన ప్రియ శిష్యుడి మృతికి కూల్డ్రే అపరిమిత దుఃఖం అనుభవించారు. ఒక జన్మస్థానమై రాజమహేంద్రవరం శోకం చెప్పనలవిక. ఆ రోజు పట్టణంలో విద్యా సంస్థలన్నీ గౌతమి, శారదా గ్రంథాలయ, హిందూ సమాజ, టౌన్ హాల్, కీర్తిశేషుని పవిత్ర స్మృతి చకలంగా మూసివేయబడ్డాయి. బడ్జెట్పై చర్చకు సమావేశమైన రాజమండ్రి మున్సిపల్ కౌన్సిల్ చర్చను వాయిదా వేసి సంతాప తీర్మానం చేసి మున్సిపల్ చరిత్రలో ముందెందడూ చూడని విశేషమది. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆర్ఎం సాత్తహాన్ అధ్యక్షత పుర ప్రముఖ బహిరంగ సభ ఏర్పరిచారు. ఆ రోజు అన్ని రంగాల్లో ప్రసిద్ధులైన వివిధ పుర ప్రముఖ రామారావుని కీర్తించి సంతాపం తెలియచేసి ఆ సభలో ఆంధ్ర భీష్మ
యాపతి సుబ్బారావు పంతులచే రామారాయుని పవిత్ర స్మృతికి ఒక కళామందిరం కళాశాల స్థాపించాలని ప్రతిపాదించిన తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడి మచిలీపట్నంలోని ఆంధ్రజాతీయ కళాశాలలో శ్రీ ప్రమోద్ కుమార చటర్జీ అడవి బాపిరాజు సంతాప సభ జరిపించారు. మిత్రులు హరీంద్రనాథ్ చటో, శ్రీ రవిశంకర్ రావల్ ప్రభృతులు శోక వివశులయ్యారు. అట్లా అల్లది దేశములు అల్లుకొనేందుకు గల నేడు నీ యశోవల్లికలాంధ్ర భూస్పరి ప్రశాంత్ ప్రభాత విభాకర శోభదీప్తి రాజిల్లు నటించు పొగింతి మసీమటు మాయం చెంది అంతలో కలగమారిపోయే కలగాంచిన లీల అదెల్లా వెల్లనే నన్నపార్యునిమేటి గంటంబుదా ప్రశాంతి చెందిన తోట విశ్రాంతి చెందే అవురా నీ కుంచయును నేడు నీ రహస్య విషగర్భంబున ఎత్తి వింత కలదు అని పెంబరాజు లక్ష్మీపతి ఒక పద్యం రాసి. దామెర్ల రామారావు జీవించింది అతి స్వల్ప కాలం. గట్టిగా చేసిన కృషి బొంబాయి వదిలి స్థిరపడిన తర్వాత రాజమండ్రిలో జీవించింది 13 ఏళ్ళు మాత్రం. ఈ స్వల్పకాలం అతను చేసిన సాధన వెలయించిన కృతులు చూస్తే ఒక వ్యక్తి జీవిత కాలంలో ఇది సాధ్యమా అనిపిస్తుంది. అనేక చిత్రాల ప్రదర్శనలు బయట అమ్మగా, ఇతరులకు బహుమతి ఇవ్వగా, కొన్ని చెదిరిపోగా, మిగిలిన చిత్రాలు 34 తైలవర్ణాలు, 129 నీటి రంగులు, 250 పెన్సిల్ స్కెచ్లు, ఇంకా 28 స్కెచ్ బుక్ ట్రీసులు రాజమండ్రిలో దామర్ల రామరాయ ప్రభుత్వ ఆర్ట్ గ్యాలరీ భద్రంగా ఉంది. అతను జీవించిన కాలంలో మరణించాక కూడా ఎన్నో ప్రశంసలు విమర్శలు. అతను నవ్వలు పొగిడినా తెగడిన చెలించేటి వాడు కాదు సరికదా, ఈ మాత్రానికేనా అని చాలా నిర్లిప్తత చూపారు. విదేశాలకు వెళితే మరింత రాణించవచ్చునని హితబోధను ఆగ్రహపూరితంగా తిరస్కరించాడు. ఏ యూరోపియన్ చిత్రకారుడు దేశం వదిలి ప్రసిద్ధుడయ్యాడు? నేను ఇక్కడే ఉండి నా చిత్రరచన చూడటానికి ఎక్కడికి రప్పించుకుంటా అనేవాడు దామోదరరావు. అంతటి ఆత్మస్థైర్యంతో కృషి. రామారావు చిత్రాలలో గ్రీకు ప్రభావం ఉందని విమర్శ ఉంది, కానీ అది పూర్తి అసత్యమని అతని మోడల్లో కానీ అతను ఆరాధించిన అర్ధాంగి రూపురేఖల్లో కానీ గ్రీకు ఛాయలు ఉంటే ఆ సౌందర్య ప్రతిపాదనే అతని చిత్రాల్లో చేశాడు. అలాంటి మిడిమిడి జ్ఞానంతో చేసిన మరో విమర్శ తైలవర్ణ రూపచిత్రాలు లేవని, అది కూడా అసంగతం, అవివేకం. న్యూ ఆఫ్ ఆర్ట్స్లో గడిపిన కాలమంతా హ్యూమన్ స్టడీస్ స్టిల్ లైఫ్లో ఆయిల్ కలర్స్లోనే అభ్యసించ. అటువంటి అప్పుడు అతను ఆయిల్ కలర్లో చిత్రించలేడా? కొన్ని తైలవర్ణ చిత్రాలు గ్యాలరీలో ఉన్నాయి. చిత్రకళా విద్యార్థి అతని కృషిని సమీక్షించి అందులో లోటుపాట్లు గ్రహించటంలో తప్పు. కానీ ఏ కళా లోపరహితంగా పరిపూర్ణంగా ఉంటుందా? ఆ విషయం అతను అంగీకరించండి. అయినా రామారావుని విమర్శించటంలో అర్థం లేదు. విమర్శించిన అవనీంద్రుని వంటి వారితో మరొకరి పోల్చడం మరింత అనాలోచితం. విమర్శ తప్పదంటే గుర్తుంచుకోవాల్సిన విషయం రామారావు, అవనీంద్ర, నందలాల్ బోస్ తదితర మహావిద్వాంసుల సమకాలికుడే. వాళ్ళు నిండు జీవితం అనుభవించి కృషి చేసి ఖ్యాతి అదే సమయం వయస్సులో రామారావు కృషిని పోల్చితే ఆ తర్వాత కాలం వాడు సాధించింది. ఇప్పుడు రామారావు కృషికి ముడి పెట్టకూడదు. కానీ దురదృష్టవశాత్ కళా విమర్శకులం అనుకునేవాడు అలా తప్పు చేయటంలో భ్రమలో పడిపోయాడు. ఏ చిత్రకారుడైన మనం చూసినప్పుడు అతని జీవితాన్ని, కృషిని సానుభూతితో అవగాహన చేసుకోవటం నేర్చు. అతని కళను జీవితం నుంచి వేరు చెయ్యటానికి వీల్లేదు. ఒక జాతి మహోన్నత ఆదర్శాన్ని వ్యక్తపరచటం కోసం
ఒకానొక సాధనంగా పరిగణించాలనే ఆకాంక్ష సహజం. రామారావు పోరాటం ఏటికి ఎదురీతమని క్షీణిస్తున్న సంప్రదాయం, లుప్తమైపోతున్న కళా విలువ నిలబెట్టడం కోసమే అతను పోరాడాడు. అది అతని కృషిలో శైలులు, ముద్రలు, కళలు మీదనే తన దృష్టిని కేంద్రీకరించేటప్పుడు ఆ చిత్రకారుడి ఆకాంక్షలు, ఆశలు, సాధన పోరాటం యొక్క విశిష్టత మరుగుపడిపో శైలీ ముద్రల చాదత్వంలో పడినవాడు నిజమైన కళాత్మక విలువ, కళాపటుత్వం మరచిపోకూడదు. వాటిని అంచనా వేయటంలో, విశదీకరించడంలో ప్రమత్తత పనికిరా. దేశంలో విభిన్న రీతుల్లో నిక్షిప్తమై ఉన్న కళా సంపదలు తిరిగి వెలికి తీయడంలో ఆ కళాకారుడు పడిన శ్రమ, చేసిన సాధన, జరిపిన పోరాటం మర్చిపోక. రామారావుది విప్లవ తత్వం. దేనికి లొంగకుండా తన సాధన, జరిపిన పోరాటం మరిచిపో. దేనికి లొంగకుండా తన సాధన, తన అనుభూతి, తన జ్ఞానంతో ఒక విశిష్ట వ్యక్తిత్వం పొందడానికి, ఆంధ్రదేశపు ప్రత్యేకత నిలబెట్టడానికి పోరాడాడు. అతడు ఈ లక్ష్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మిగతా విషయాలు రేపు తెలుసుకోవాలి.